D7 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు దర్శి నగర పంచాయతీ పరిధిలోని ఎన్ఎస్పి కాలనీలోని డాక్టర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల కళాశాల ప్రాంగణంలో 50 సెంట్ల స్థలాన్ని ఇంకా ఇప్పటి వరకు ఎవరి ఆధీనంలో లేకుండా గురుకుల పాఠశాలకు అప్పచెప్పకుండా ఎందుకు పాఠశాల మధ్య ఉంటారని విషయాన్ని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియాను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కన్వీనర్ కాపురం శ్రీనివాసరెడ్డి ఈ రోజు ఒంగోలు ప్రకాశం భవనంలో కలిసి గురుకుల పాఠశాల బాగోగుల గురించి చర్చించే దానిలో భాగంగా పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు అనుభవిస్తున్న తీరు, తల్లిదండ్రుల పర్యవేక్షణకు దూరంగా ఉండి గురుకులంలో విద్యను అభ్యసించడానికి వచ్చిన చిన్నారులను అన్ని తామేనని విద్యార్థుల గురుతరమైన పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న గురువులందరూ అనుభవిస్తున్న వ్యధను కలెక్టర్ తమీం అన్సారియాకు పూసగిచ్చినట్లు వివరించారని కపురం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎన్ఎస్పి కాలనీలో ఈ గురుకుల పాఠశాలే కాకుండా దూరదర్శన్ కేంద్రం, ఎంపీపీ స్కూల్, ఫైర్ స్టేషన్లలో ఇండోర్ స్టేడియం, డిఎస్పీ ఆఫీస్ మరియు వ్యవసాయ సహాయ సంచాలకుల కార్యాలయాలు ఉన్నాయి. అన్ని కార్యాలయాలు బాగున్నప్పటికీ ఏ క్లారిటీ లేక విద్యార్థుల పరీక్షల సమయంలో విష సర్పాలతో భయాందోళనకు గురవుతున్నారని కలెక్టర్ కు తెలిపానని తెలియజేశారు. ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి D7 న్యూస్. ఒక్క నిమిషం ఆగండి. D7 న్యూస్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. D7 న్యూస్ నిరంతరం ప్రతిక్షణం.